హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేకేడి ట్విన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఇది ఒక ఎగ్జిబిషన్ వ్లాగ్ అనమాట. మా ఇంటి చుట్టుపక్కల ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఆ ఎగ్జిబిషన్ లో మేము చేసిన గోల రచ్చ ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాం. నాకు దూరే గ్యాప్ ఎక్కడ ఇస్తామో అని చెప్పి వెయిట్ చేస్తాను. మనకి గ్యాప్ ఇవ్వరా, అక్కడ గ్యాప్ ఉండదు, మనం క్రియేట్ చేయాలి. సరే బాబయ్య. అవును, నేను అందగానేరా మన కనబడుతున్నాను. ఒక్క మన ఇద్దరే ఆడుకోవాలి అందరి గురించి. సో అయితే అండి నేను ఆనేస్తాను ఇది కుళ్ళు. అవును తేడా కుళ్ళు. సో అయితే నువ్వు అందంగా కనబడుతున్నావు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు అందంగా లేవను ఉన్నావనో కాదురా, నీ తప్పేం లేదురా. ఆ లైట్ వల్ల మనం ఏదో ఆ లైట్ మన మీద మన ఫేస్ మీద పడి మనం ఏదో కొద్దిగా ఆనేస్తాం, కానీ ఆ లైట్ తీసేస్తే కళ్ళు తప్ప ఏవీ కనిపించవు. అఫ్కోర్స్ ఈ మధ్యన అవి కూడా కనిపించట్లేదు అనుకో. నువ్వు వాళ్ళ నిజాలు చెప్పగా ముక్కు కుట్టేస్తాను జలసలోడా. సో ఇదంతా మాకు ఆబ్వియస్గా ఉండేదే ఈ గోలంతా. సో లేట్ చేయకుండా సో వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఎగ్జిబిషన్లో మేము ఎలా రచ్చ చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం, ఎన్ని డబ్బులు దొబ్బెట్టుకున్నాం. ఎగ్జిబిషన్ అంటే మనకు గుర్తొచ్చేది. కానీ మోస్ట్ ప్రాబబ్లీ మా అన్నయ్య వాళ్ళ పాప బాంధవ్య ఒక గిఫ్ట్ అయితే గెలుచుకుందనమాట ఒక గేమ్లో. ఆ గిఫ్ట్ నేను ఎలా వాడాను అనేది మీకు వీడియోలో తెలుస్తుంది అనమాట. సో ఆ గిఫ్ట్ నాకు చాలా హెల్ప్ చేసింది కూడా ఆబ్వియస్గా. అంటే అది లిటరల్గా మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను ఆ వీడియో అది ఎలా వచ్చింది ఏంటనేది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేమైతే ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా. ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ ఉందంటే సామర్లకోట నుంచి పెద్దాపురం వెళ్ళే దారిలో లోదరన్ హై స్కూల్ గ్రౌండ్లో అయితే ఈ ఎగ్జిబిషన్ పెట్టారు. మీలో ఎంతమంది ఎగ్జిబిషన్స్కి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీ చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్తే అక్కడ మీకు నచ్చిన గేమ్ షో ఏంటో ఐటమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ నేను మా వాడైతే కారు పార్క్ చేసి అక్కడి నుంచి స్లోగా అయితే వెళ్ళాం అనమాట. ఈలోపు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళిపోయారు. సో మేము కార్ పార్క్ కోసం అయితే ఆగిపోయామన్నమాట. సో కార్ పార్క్ చేసి చాలా ఈగర్గా ఈ లోపల ఏం చేస్తున్నారు, ఏం కొంటున్నారు అని చాలా హడావుడిగా అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళి చూస్తే ఫోటోలు దిగుతున్నారు. ఇది ఇంత కంగారు పడి లోపలికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు ఏంటారు. అయితే మేము కంగారు పడిపోయాం అనమాట. ఈలోపు లేడీస్ గురించి తెలుసు కదా, ఎప్పుడు కూడా మా లేడీస్ కనబడితే మ్యాక్సిమం షాపుల దగ్గరే ఉండిపోతారు. సో మా వదిన అయితే మా వదిన వాళ్ళ పిల్లలకి బొమ్మలు కానివ్వచ్చు, లేకపోతే అలా వదిన వాళ్ళ పిల్లలకి ఏ ఒకటి కొంటా ఉంటుంది అనమాట మా వదిన. అండ్ ఇక మా బాంధవి అయితే వాళ్ళ అమ్మగారికి ఎలా బిల్లు పేల్చాలా అని చెప్పేసి మొత్తం మ్యాక్సిమం షాపులన్నీ కూడా కవర్ చేస్తుంది, దాన్ని నచ్చిన ఐటమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో. అండ్ ఈ ఎగ్జిబిషన్స్లో హైలైట్ టాపిక్ ఇదండి. మీ చూసి ఇంకా ఎన్నో బొమ్మలు ఏమనుకున్నాను, కానీ ఇవి పెన్స్ అంట. ఎన్ని రకరకాల పెన్స్ ఉన్నాయంటే కత్తి పెన్ ఉంది, సుత్తి పెన్ ఉంది, అంటే ఈ బూతులు కాదండి, అంటే నిజంగా సుత్తి మోడల్లో ఉన్న పెన్ ఉంది. అండ్ అలానే పాకెట్ కూంబ్ పెన్ ఉంది. అండ్ అలానే ఇసినకర్ర పెన్ ఉంది, క్యాప్సూల్ పెన్ ఉంది. అండ్ మా అన్నయ్య తీసింది సిజర్ పెన్ అనమాట. అంటే బ్యాక్ సిజర్లా వాడుకోవచ్చు, ఫ్రంట్ పెన్లా వాడుకోవచ్చు అనమాట. ఇది 2-way పెన్ అని కూడా చెప్పచ్చు మనం. సో ఇవన్నీ కొనాలంటే మా అన్నయ్య తర్వాతే. ఇగో మా బుడ్డని ఎత్తుకున్నాడు కదా మా అన్నయ్య అనమాట, మా ఓన్ బ్రదర్. సో మా అన్నయ్య ఇటువంటి కొనాలంటే మా అన్నయ్య తర్వాత. అంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళా సరే పిల్లలకి, మా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇటువంటి కొత్త రకాలన్నీ పెన్లన్నీ కొంటూ ఉంటాడు. సో వాడి తర్వాత ఇవి కొనాలంటే వాడికి తెలిసినంతలా నాకు తెలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి తెలియదు ఆ మోడల్ పెన్స్ అన్నీ ఉన్నాయా అని. సో ఈలోపు మా గంగాధర్ అన్నయ్య మా బుట్టదానికి అయితే బ్యాగ్ కొందని చూస్తున్నాడు మా బాంధవ్యకి. సో బ్యాగ్ దానికి నచ్చిన కలర్, అందులోనూ పర్పుల్ అంటే చాలా ఇష్టం మా బాంధవ్యకి. సో ఆ పర్పుల్ కలర్ బ్యాగ్ కోసమే అయితేనే చూస్తున్నాడు. అండ్ ఈలోపు మన ఎగ్జిబిషన్ అంతా ఒక్క రౌండ్ వేద్దాం. ఈలోపు మా బాంధవ్యం తీసుకెళ్ళి చిన్న గేమ్ ఆడించాం అనమాట. సో ఆ గేమ్ ఏంటంటే మనకి 6 balls ఇస్తారు. ఆ 6 balls కూడా 1 by 1 మనం వదిలినప్పుడు ఏ నెంబర్ స్లాట్లోకి అయితే ఆ బాల్ వెళ్తుందో ఆ స్లాట్లో ఉన్న నెంబర్స్ అన్నీ, అంటే 6 balls వెళ్తే 6 numbers కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో ఏ నెంబర్ అయితే వచ్చిందో టోటల్ ఆ నెంబర్కి మ్యాచ్ అయ్యే గిఫ్ట్ అనేది మనకు ఇస్తారు. మీలో ఎంతమంది ఎగ్జిబిషన్కి వెళ్ళి ఈ గిఫ్ట్ వాడి ఈ గేమ్ ఆడారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.
అండ్ ఫస్ట్ బాల్ అయితే 4లోకి వెళ్ళి పడింది. సో సెకండ్ బాల్ నెక్స్ట్ బాల్ అంటే మా బాంధవ్య కొంచెం ఎక్కువగా ఇది వచ్చేసరికి ఎటు వెళ్ళకుండా మధ్యలో అయిపోయింది ఒక బాల్ అయితే. మళ్ళీ అంకుల్ గారు ఏం చేయమంటారు పాప ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వేసుకోమన్నారు అనమాట. సో అలా అయితే గేమ్ ఆడింది. గేమ్ అయితే చూసేయండి. సో ఫైనల్గా గేమ్ అయిపోయిందనమాట. తీరా మా బాంధవ్య చాలా కష్టపడి ఒక బాస్కెట్ అయితే గెలుచుకుంది. సో దాంట్లో కూడా దాని ఫేవరెట్ కలర్ పర్పులే చూస్ చేసుకుంది అనమాట. పర్పుల్ కలర్ బాస్కెట్ తీసుకొని వాళ్ళ నాన్న దగ్గర ఉన్న కవర్లో పెట్టడానికి అయితే చాలా అంటే చాలా ట్రై చేసింది. తీరా కవర్ చిన్నది అయిపోయింది, బాస్కెట్ పెద్ద అయిపోయింది. దాన్ని ఏం చేయాలో తెలియక ఆ బాస్కెట్ నాకేస్తే నేను చూడండి అలా వాడుతున్నాను. కానీ ఆ ఆర్చరీ వేస్తున్నప్పుడు ఆ బాణాన్ని పట్టుకుంటే ఎంతో బాహుబలి రేంజ్లో, అంటే ఒలింపిక్లో ఆర్చరీ వేసినంత ఫీలింగ్ అయితే వచ్చింది. కాకపోతే మనం వేసింది ఒకటి సెంటర్లో తగలలేదు. చాలా కష్టపడి అయితే నేను ఆర్చరీ అయితే ట్రై చేశాను కానీ తగలలేదు. ఇది అయితే సెకండ్ అటెంప్ట్ అయితే పక్కన ఆ రెడ్లో అయితే తగిలింది. మా తమ్ముడు వేసింది అయితే మరి ఎవరిని తలుచుకుని వేసారు ఆటోమేటిక్గా. నాకు తెలిసి మా ఇద్దరు ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన పేరు తలుచుకుని వేసుంటాడు. ఆయన పేరు తలుచుకోగానే కరెక్ట్గా ఆర్చరీ ఆ టార్గెట్ బోర్డులో ఎల్లోకి కరెక్ట్గా తగిలిందనమాట. సో మాకైతే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. దానికి వచ్చిన గిఫ్ట్ ఒక వాటర్ బాటిల్ అనమాట. ఏదన్నా మనం కష్టపడి సంపాదించుకుంటే దానికి వచ్చే వాల్యూ వేరు. సో ఆ బాటిల్ తీసుకొని ఇంకలా మా బాంధవ్య అయితే ఏం గేమ్స్ ఆడించాలని మొత్తం ఎగ్జిబిషన్ అంతా రౌండ్ వేస్తే ఒక రిమోట్ కార్ అయితే కనిపించింది. రిమోట్ కార్లో అయితే ఎక్కించాము. రిమోట్ కార్లో చాలా రౌండ్స్ వేసింది. వేసిన తర్వాత చూద్దాం ఇంకా అప్పుడు ఏముంటుందో. సో మా బాంధవ్యతో రౌండ్స్ వేయించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వాళ్ళ మదర్, మా ఫాదర్, వాళ్ళ బ్రదర్ అంతా కలిపి ఒక చిన్న బుడ్డీ ట్రైన్, క్యూట్ ట్రైన్ అయితే ఎక్కారన్నమాట. క్యూట్ ఫ్యామిలీ కలిసి. సో ఆ ట్రైన్ అయితే చకచక ఒక 6 or 7 రౌండ్స్ అయితే వేసింది. సో వేసిన తర్వాత అంటే ఇది స్టార్టింగ్ ఎలా ఫీల్ అయిందంటే నేను ఎక్కుతా నువ్వు నాకు నచ్చేసాను మరో బ్రహ్మానందంలాగా ఇలా వెళ్ళి అలా ఆగిపోయిన టైంకి ఎండింగ్ వచ్చేసరికి ఆపేంట్రో నేనైతే ఆల్మోస్ట్ ఆ సిచ్యువేషన్కి అయితే వచ్చింది. సో లిటరల్లీ ఏంటంటే అది ఒక ఫన్ అనమాట చిన్నపిల్లలకి ఈ ట్రైన్ ఎక్కుతున్నప్పుడు.
సో అయితే మేమైతే ఈ పిల్లల టర్న్ అయితే నీకు మాట్లాడిన అనుకోని మేమైతే దీని దగ్గరకు వచ్చి మీదైతే రంగుల రత్నం అనుకున్నాను నేను. కానీ హార్జెంటల్ గా ఉన్న రింగ్ అది స్టార్ట్ అయ్యేసరికి వెట్టగలుగా తిరిగింది అనమాట. నిజంగా ఎంటీ స్టమక్ తెలియదు కాబట్టి సరిపోయింది, కానీ ఫుల్ గా తినేసి వెళ్తే డెఫినెట్ గా దిగి కక్కేసే వాళ్ళం. అంత బాగుంది ఇది, అంటే సూపర్ ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాం మేమైతే. చాలా అంటే చాలా బాగుంది మేము ఎక్కింది మాత్రం. లిటరల్లీ ఇది ఎగ్జిబిషన్ మినీ జైంట్ వీల్ అయినా చెప్పొచ్చు. ఈ ఎక్కింది, అది ఎక్కిన తర్వాత మేమైతే చక్కగా మంచూరియా అయితే తింటున్నాము. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా అని కనుక్కోవడానికి మా తర్వాత ఎక్కిన బ్యాచ్ వాళ్ళని అడిగాము. సో ఒక అమ్మాయి అయితే మా ఇంటి దగ్గర అమ్మాయి అయితే తను వచ్చింది. తన ఎక్స్పీరియన్స్ అడిగితే నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది తనకి, కళ్ళంటే నీళ్ళు ఒక్కటి తక్కువ. సో లిటరల్లీ మేమైతే ఎగ్జిబిషన్ లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇలా ఎంజాయ్ చేస్తుండగా పాపం వరుణదేవుడు కోపం వచ్చింది ఏంటో తెలియదు, కానీ మా ఎంజాయ్మెంట్స్ మీద కాసన్ని నీళ్లు జల్లడం అనమాట. అది అలాగనుకుంటున్నారా? చూడండి, వర్షం పడేసరికి పాపం ఎవరు షెల్టర్ లో వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ పరిగెట్టారు వాళ్ళ తల దాచుకోవడానికి. అండ్ తర్వాత మా బుడ్డడు అయితే పాపం ఏడుస్తున్నాడు అన్నమాట, వాళ్ళందరికీ వెళ్తానని. నేనైతే కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశాను. మా బాంధవ్యం ఎక్కడ దాయాలో తెలియక ఎదుర్కొంటూ ఉన్న బాల్స్ గేమ్ లోకి అయితే దాన్ని పంపించాం. ఈ లోపు అది బాల్స్ శుభ్రంగా ఆడుకుంటుంది. మా అన్నయ్య దానికి తోడుగా ఉన్నాడు అన్నమాట పాపం వర్షంలో తడుస్తూ. సో ఈ ఎగ్జిబిషన్ అయితే ఇలా ఎంజాయ్ చేసాం. ఇంకా 2, 3 స్టార్ట్. సో చూసారు కదా మా ఎగ్జిబిషన్ వ్లాగ్ లో, మేము ఎగ్జిబిషన్ లో చేసిన రచ్చ ఇదంతా. సో ఎగ్జిబిషన్ లో హైలైట్ పాయింట్ అంటే చెప్తా చెప్పనీరా, నేను చెప్తా సరే చెప్పు. హైలైట్ పాయింట్ ఏంటంటే అండి, మా వాడు మనసులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తలుచుకుని యారో వదలు కానీ కరెక్ట్గా వెళ్ళి సెంటర్ లో తగిలి చూసారు. అది హైలైట్ పాయింట్ అంటే. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఇక్కడ మామూలుగా ఉండదు మనం అంటే. సో అయితే మీకు ఫస్ట్ లో చెప్పాను కదా, గిఫ్ట్ మనం వివత్సంగా వాడడం అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. అదేంటంటే మా బాంధవ్య బాల్స్ ఆడి ఒక బాస్కెట్, ఒక బుట్ట సంపాదించింది, వీడియోలో చూశారు. సో అది నాకు ఎలా హెల్ప్ అయిందంటే, అట్ లాస్ట్కి మనకు వర్షం వచ్చింది. లైక్ చాలా వర్షం అయితే చాలా వచ్చింది. ఆ వర్షం నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ఆ బొట్టుని హెల్మెట్ గా వాడుకున్నాను అనమాట. అవును, అదో పెద్ద ట్రావెలింగ్ హెల్మెట్ దాన్ని ఎట్టుకుంటే అదే ఏదో ఒకటి ఆపింది కదరా. మీకు ఇక్కడ లేదా ఏంటి ఆ బొట్టు ఎట్టుకునే తరలేదంటవా? రే బాంధవ్య బాబాయ్, నువ్వు వర్షంలో తడిస్తే ఎలా బాబాయ్ అని చెప్పి నా మీద ప్రేమతో ఇచ్చిందిరా. నీకు ఇవ్వలేదని కుళ్ళు కదా నీకు. అవునవును, నేనే కుళ్ళిపోతున్నాను బాబు. సో ఇది మా వీడియో. ఇంకా ఎవరన్నా ఇది మేము ఎగ్జిబిషన్ లో మేము చేస్తున్నాం. అదన్నా ఫస్ట్ మాకు వరుణదేవుడు ఒక 2-3 సార్లు హింట్ ఇచ్చాడండి. ఏంటంటే ఓ 2-3 సార్లు దగ్గర 3 సార్లు సిగ్నల్స్ ఇచ్చాడు. అంటే చినుకులు వచ్చినాయి. ఫస్ట్ అప్పుడన్నా మేము వినాలి కదా. ఇంటి స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మాకు చినుకులు పడ్డాయి, మేము వినాలి కదా. మేము వినకుండా మేము అనుకుని వెళ్ళాం. అలాగే వెళ్ళి తిరిగాం. వరుణదేవుడు పాపం మేము అనుకున్నాడు, సావన్ నాకు అడగలారని చెప్పి అక్కడి నుంచి దబ్బ వర్షం ఆల్మోస్ట్ 1.5 hours ఆయన పగ మీద వేసాడు అనుకుంటున్నాం. నేను ఆ రోజు పొద్దున్న స్నానం చేయలేదు. సో స్నానం చేయలేదు కదా అని చెప్పి వరుణదేవుడు తలస్నానం చేయించాను. ఇప్పుడన్నా చేసావా? మన నీట్నెస్ ప్యాన్ ఇస్తాంగా చేస్తాం, బతికించు. ఏమోలే, అప్పుడు ఆ రోజు ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ రోజు నుంచి చేయలేదేమో అని. సో లిటరల్ గా ఇలా జరిగిందనమాట మా ఎగ్జిబిషన్ వ్లాగ్. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇంకా ఫర్ మోర్ కామెడీ వీడియోస్, కామిక్ వీడియోస్ తో మేము ముందుకు వస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. అండ్ ప్లీజ్ ఎవరన్నా ఇంకా మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. Till then, bye bye, take care.